హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ఫుడ్ ట్రక్ వ్యాపారంలో మీకు అవసరమైన వివిధ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారి పాత్రలను అర్థం చేసుకోవడం మీ వ్యాపారాన్ని తెలివిగా పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేము నియామక వ్యూహాన్ని కూడా చర్చిస్తాము. నియామక ప్రక్రియను ఎలా దశల వారీగా తొలగించాలో, తద్వారా మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి మరియు మీరు లాభదాయకతను వేగంగా సాధిస్తారు. సరిగ్గా కార్మికులు ఎక్కడ అవసరమో తెలుసుకోవడానికి మీ మొబైల్ తినుబండారాల సెటప్ను చూడటం ద్వారా ప్రారంభిద్దాం. మొదట, చెఫ్ కుక్ ఈ వ్యక్తి వంట మరియు ఆహార తయారీని నిర్వహిస్తారు. రెండవది, హెల్పర్ ప్రిపరేషన్ స్టాఫ్ వారు కూరగాయలను కత్తిరించడం, బ్యాటర్లను సిద్ధం చేయడం మరియు ఇతర సన్నాహక పనులకు సహాయం చేస్తారు. మూడవది, ఆర్డర్లు తీసుకోవడం, ఆహారాన్ని అందించడం మరియు లావాదేవీలను నిర్వహించడం వంటి వాటికి బాధ్యత వహించే సేవా సిబ్బంది. నాల్గవది, యుటిలిటీ స్టాఫ్ ఈ వ్యక్తి సర్వీస్ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచి డిష్ వాషింగ్ వంటి ఇతర యుటిలిటీ పనులను చేస్తాడు. గడిచే కొద్దీ కార్యకలాపాలను పర్యవేక్షించగల, నాణ్యమైన ప్రమాణాలను నిర్ధారించగల మరియు శ్రామిక శక్తిని నిర్వహించగల అదనపు వంటవాళ్లు లేదా మేనేజర్ వంటి ప్రత్యేక పాత్రలు మీకు అవసరం కావచ్చు. ఇప్పుడు ఈ వ్యక్తులను 3 సంవత్సరాలలో మీ వ్యాపారంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మొదటి సంవత్సరం కనీస సెటప్తో ప్రారంభించండి. మీకు ఒక చెఫ్ కుక్, ఒక హెల్పర్ ప్రిపరేషన్ స్టాఫ్ మరియు ఒక యుటిలిటీ స్టాఫ్ అవసరం. ఈ దశలో కుటుంబ సహాయం కూడా ఖర్చుతో కూడుకున్న ఎంపిక కావచ్చు. ముఖ్యంగా సేవా పనులకు మీరు వ్యాపారాన్ని స్థాపించేటప్పుడు ఖర్చులను తక్కువగా ఉంచడానికి సహాయపడుతుంది. రెండవ సంవత్సరం ప్రారంభ బృందంతో కొనసాగండి, కానీ మీ కస్టమర్ బేస్ పెరిగే కొద్దీ కస్టమర్ పరస్పర చర్యను మెరుగుపరచడానికి సర్వీస్ స్టాఫ్ సభ్యుడిని జోడించండి. మూడవ సంవత్సరం మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీ బృందాన్ని విస్తరించండి. పెరిగిన పనిభారాన్ని నిర్వహించడానికి మీరు అదనపు చెఫ్ కుక్ మరియు మరొక యుటిలిటీ సిబ్బందిని నియమించుకోవచ్చు. విస్తరించిన కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నిర్వాహక పాత్రను జోడించడం గురించి మీరు ఆలోచించే సమయం కూడా ఇదే. ప్రతి పాత్రను అర్థం చేసుకోవడం ద్వారా మరియు నెమ్మదిగా వ్యక్తులను జోడించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని తెలివిగా మరియు విజయవంతంగా పెంచుకోవచ్చు. మీ వ్యాపార ప్రయాణంలో ఆల్ ది బెస్ట్. యూట్యూబ్లోని వ్యాపార్ ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.